మీనాక్షి మెడలో తాళి కట్టావు కదమ్మా. ఆ అమ్మాయిని చంపి మరో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని పోలీసులకి నేను ప్రత్యేకంగా చెప్పాలట్రా. ఇక నుంచి మీనాక్షి నీడని కూడా తాకలేవు. నా పెళ్లి ముహూర్తానికే మీనాక్షిని నీ పెళ్ళాన్ని చేస్తా. నీకు నాకు మధ్య జరిగే ఈ యుద్ధం ప్రాణం పోయినా చెప్పను. సూపర్ రా సూపర్. అన్నయ్య పెళ్లికి అంగీకారమేనని అనౌన్స్ చేయి. అక్క ఏమంటున్నావు? ఆ ఇంటికి కోడలుగా రమ్మండం ఏంటి? ఎవరా మాటన్నది? ధనరాజ్ గారు. పెద్దసారా? అవును, నేను చెప్పిన బలరాం ఎవరూ కాదు, ధనరాజ్ గారు పెంచుకున్న కొడుకే. బలరాం నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాడు. నువ్వు వాడి జీవితంలోకి రావాలని మేమంతా ఆశపడుతున్నాం. ఆ రోజు ఆయన ఎందుకు శ్వేత మేడం ఇంటికొచ్చారో తెలీదు, నా గదిలోకి ఎందుకు వచ్చారో తెలీదు, కానీ నా కోసమే వచ్చానని అందరి ముందు చెప్పారు. అది దృష్టిలో పెట్టుకుని బలరాం గారికి నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. నువ్వు ఒప్పుకుంటే శ్వేతకృష్ణ పెళ్లితో పాటే ఒకే పందిట్లో మీ పెళ్లి జరిపిస్తాను. ఆయన పెంచుకున్న కొడుకుని చేసుకోమని ప్రాధేయపడుతున్నారు. ఏం చెయ్యాలో తోచడం లేదు. అక్క నువ్వేం చెప్పావు? చెప్పక్క. పెద్దసారి ఆయన పెంచుకున్న కొడుకుని పెళ్లి చేసుకోమని అడిగితే ఏం సమాధానం చెప్పావు? ఏం చెప్పను? నీ చిన్న కొడుకే నా మెళ్ళు తాళి కట్టడం చెప్పనా? తాళి కట్టిన చేతులతోనే దాన్ని తెంచి నన్ను చీకొట్టడం చెప్పనా? లేదా మీ పెద్దబ్బాయిని చేసుకుని మీ ఇంట్లో కోడలిగా వస్తానని చెప్పనా? ఏం చెప్పను సంపంగి? ఇందులో తప్పేముందక్క? నీ అదృష్టమో ఏమో గాని సార్ మంచి నిర్ణయమే తీసుకున్నారు. ఆ భగవంతుడే ఆయనకు ఆలోచన కలిగించేలా చేశాడేమో. ఎందుకక్క మౌనంగా ఉంటావు? చేసుకుంటానని చెప్పేయాల్సింది. సంపంగి, అన్నీ తెలిసిన నువ్వేనా ఇలా మాట్లాడేది? తాళి కట్టిన ఆయన గురించి 10 మందిలో చెప్పేదాన్ని అయితే నా జీవితం ఇలా ఉండేది కాదు. నా వల్ల, నా నిర్ణయం వల్ల ఆయనకి రవ్వంతైనా నష్టం జరగకూడదనే మౌనంగా ఉన్నాను. అలాంటిది ఆయన తండ్రికి ఇలాంటి భయంకరమైన నిజం ఎలా చెప్తాను? చెప్తే తట్టుకోగలరా? ఏంటక్క ఇప్పుడు కూడా వాళ్ల పరువు వాళ్ల ప్రతిష్ట అని నువ్వు నలిగిపోతావా? నీ జీవితం నాశనం చేసుకుంటావా? వద్దక్క, దేవుడు నీకు దారి చూపిస్తున్నాడు. ఇంతకన్నా మంచి అవకాశం నీకు రాదు. అంత పెద్ద ఆయన నీ దగ్గరికి వచ్చి తన ఇంటికి కోడలుగా రమ్మంటున్నారంటే కాదంటే అది నీ అమాయకత్వం అవుతోంది. నా మాట విని ఒప్పుకో అక్క. సంపంగి, నేను మనిషిని. నాకు ఆస్తి అంతస్తులేమీ లేకపోవచ్చు, కానీ ఆత్మాభిమానం ఉంది. అది చెప్పుకొని ఆ ఇంట్లో అడుగు పెట్టి తాళి కట్టి తెంచేసిన వాడి ముందే ఎలా తిరగలను? ఒకరితో తాళి కట్టించుకొని మరొకరిని ఎలా పెళ్లి చేసుకోగలను? అక్క, నీకు కట్టింది తాళి కాదు, నీకు జరిగింది పెళ్లి కాదు. నిజంగా అది నిజమే అయితే ఆయన దాని విలువని మర్చిపోయేవాడే కాదు. బంగారం లాంటి నిన్ను చీకొట్టేవాడే కాదు. నువ్వంటే నచ్చిన మనిషి గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? అన్నీ మర్చిపోయి ఆ బలరాం గారిని పెళ్లి చేసుకో అక్క. మనసేంటో తెలియని వాడితో కలిసి బ్రతకలేం సంపంగి. ఇష్టం లేని వాడితో కాపురం చెయ్యలేము. కానీ ఆయన నిన్ను ఇష్టపడుతున్నారు కదక్క. నిన్ను నిర్దాక్షిణంగా వదిలేసి నిలువెల్లా అసహ్యం పెంచుకున్న మనిషి మీద మనసంత అభిమానాన్ని నింపుకున్నావు. కాని నిన్నే ఇష్టపడుతున్న మనిషి గురించి ఆలోచించవెందుకక్క?
అక్క, మనం ఇష్టపడుతున్న వాళ్ళు మనని వద్దనుకున్నప్పుడు మనల్ని ఇష్టపడుతున్న వాళ్ళే మన జీవితం అనుకోవాలి. ఈ పెళ్లి చేసుకుంటే నీ జీవితమే మారిపోతుందక్క. అంటే ఒకరిని పెళ్ళాడి మన జీవితం బాగుంటుందని మన స్వార్థం కోసం ప్రేమని ఇష్టాన్ని మర్చిపోయి మరొకరిని చేసుకోవాలా? నిజంగా అలా జరిగితే ఆడదానిగా చచ్చిపోయినట్టే. ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావక్క. రోజుకో మగాడితో తిరిగే ఎంతో మంది ఆడవాళ్లు ఎంతో గొప్పగా చెల్లమని అవుతున్నారు. అలాంటిది ఒక మగాడి వల్ల నష్టం జరిగి ఆ నష్టాన్ని పూడ్చుకోలేక పరిస్థితిని ఎదుర్కోలేక నలిగిపోతున్న నువ్వు భవిష్యత్తు కోసం మరో పెళ్లి చేసుకోవడంలో తప్పేంటో నాకర్థం కావట్లేదక్క. అక్క, 5గురిని పెళ్లాడిన చేసిన తప్పే అయితే నువ్వు తప్పు చేసినట్టే. కానీ ఈ ప్రపంచం తప్పు పట్టలేదు. పతివ్రత శిరోమణి అని దండం పెడుతున్నారు. ఒక్కసారి ఆలోచించక్క. అక్క, మంచికి చెడుకి, ఆలోచనకి అనాలోచనకి మధ్యలో క్షణకాలమే ఉంటుంది. ఆ క్షణం తీసుకున్న నిర్ణయమే బంగారు భవిష్యత్ అవుతుంది. ప్లీజ్ అక్క, పెద్ద సార్ని కలిసి పెళ్లి కొప్పుకో. అపర్ణ, ఏంటా కన్నీళ్లు? ఇప్పుడు ఏమైందని అంతలా బాధపడుతున్నావు? ఏమవుతుందోనని భయం వేస్తోందండి. మనిషి మారిపోయి వాడి మనసుని మంచి వైపు మళ్లించుకుంటున్నాడు పెద్దవాడు. ఎంతో సంతోషించాను నేను. ఓ అమ్మాయిని ఇష్టపడుతున్నాడని తెలిసి నాకు నచ్చకపోయినా ఈ పెళ్లి కొప్పుకున్నాను. కానీ చిన్నోడు ఇంత కఠినంగా మాట్లాడతాడని ఊహించలేదండి. ఈ పెళ్లికి ఇలా అడ్డుపడతాడని నేను అనుకోలేదు. అడ్డుపడుతున్నాడు కదా అని ఆపేయడానికి ఇదేం ఏడాదికోసారి వచ్చే పుట్టినరోజు కాదపర్ణ. పెళ్లి పెద్దోడి జీవితం. క్రిష్ ఆవేశానికి ఆలోచనకి బలరాం జీవితాన్ని బలిపెట్టలేం కదా. ఎలాగైనా ఈ పెళ్లి జరిపించాలి. ఎలా జరిపిస్తారు? చూశారుగా, వాడి కోపం, వాడి కసి, వాటన్నింటినీ దాటుకొని పెద్దాన్ని పెళ్లి పెట్టి లెక్కించగలవా? పెళ్లి బాజాలు మోగితే నా చావుని చూస్తారని బెదిరించిన క్రిష్ని ఒప్పించగలమా? ఈ పెళ్లి చేయగలమా? ఇద్దరి పెళ్లి ఒకే వేదిక మీద చెయ్యాలని కలలు కన్నాను. కానీ పెద్దోడి పెళ్ళంటేనే మండిపడుతున్నాడు వాడు. ఇద్దరు పెళ్లిళ్ళు ఒకే పందిట్లో అంటే వాడు ఒప్పుకోవడం జరగదు. మన కల కలగానే మిగిలిపోతుందండి. అపర్ణ, మనం పెళ్లి చేయాలనుకుంటున్నాం, వాడు గొడవ చేయాలనుకుంటున్నాడు. కానీ వాడు భ్రమలో నుంచి బయటకొస్తాడు, రప్పిస్తాను. అంతేకాని ఈ పెళ్లి మాత్రం ఆగదు. నిజంగా అనుకున్నది అనుకున్నట్టు జరిగితే, క్రిష్ ఒప్పుకుంటే మనకన్నా ఆనందపడే వాళ్ళు ఉండరండి. క్రిష్ ఒప్పుకోవాలని నువ్వు ఆలోచిస్తున్నా, మీనాక్షి ఏమంటుందోనని నేను ఆలోచిస్తున్నాను. అక్క, నీ కష్టానికి కాలం చెల్లే రోజుది. నీ బ్రతుక్కి మంచి దారి దొరికే సమయం ఇది. ఇక చాలక్క, ఆలోచించకు, బాధపడకు, సంతోషంగా ఒప్పుకో.
పెద్ద సార్ వచ్చారు, వెళ్ళండి. వెళ్ళండి అక్క, వెళ్ళండి. మీనాక్షి, నువ్వు వస్తావని ఊహించలేదు. కాని కాస్తైనా ఆలోచించకపోతావా, శుభవార్త చెప్పకపోతావా అని ఒక చిన్న ఆశ. చెప్పమ్మా, ఏ నిర్ణయం తీసుకున్నావు? ప్రేమ విలువ, పెళ్లి విలువ తెలిసిన దానివి. తప్పుడు నిర్ణయం తీసుకోవని నా నమ్మకం. అందుకే మళ్ళీ నీ దగ్గరకొచ్చాను. మాట్లాడవేంటమ్మా, చెప్పు. ఏం చెప్పను సార్, ఏం మాట్లాడను. మాట్లాడే ధైర్యం, గొంతెత్తే అర్హత ఆ భగవంతుడు నాకివ్వలేదు సార్. మీనాక్షి, ఆస్తి లేదనో, అందం లేదనో, డబ్బు లేదనో, ధనం లేదనో నిన్ను నువ్వు తగ్గించుకోవద్దమ్మా. నీకేం తక్కువమ్మా? అందం ఉంది, అనుకు ఉంది, సహనం ఉంది, సంస్కారం ఉంది. ఇంతకన్నా ఓ ఆడపిల్లకు కావలసిన అర్హత ఏంటమ్మా? అన్నింటినీ మించిన దురదృష్టం కూడా ఉంది సార్. ఆ దురదృష్టమే నన్ను ఈ స్థితిలో నిలబెట్టింది. చెయ్యని తప్పుకి శిక్ష వేసింది, ఒడ్డున పడ్డ చాప పిల్లని చేసింది. నువ్వు తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నువ్వు తప్పు చేశావని తప్పు పట్టిన వాళ్ల నోరు మూయించడానికే ఈ నిర్ణయం తీసుకున్నాను. అందుకే చెప్తున్నానమ్మా, బలరాంని పెళ్లి చేసుకో. మీనాక్షి, ఇది మౌనంగా ఉండే సమయం కాదు, మనసులో మాట బయట పెట్టే సమయం, మంచి దారిని ఎన్నుకోవలసిన సమయం. అర్థం చేసుకోమ్మా. నాకు నేనే అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నాను సార్. మిమ్మల్ని ఎలా అర్థం చేసుకుంటాను? నా బాధ మీకెలా అర్థమయ్యేలా చెప్పగలను? నేనిప్పుడు పెళ్లి చేసుకునే పరిస్థితుల్లో లేను సార్. అదే ఎందుకని అడుగుతున్నాను. మా కుటుంబం నచ్చలేదా, లేక బలరాం అంటే ఇష్టం లేదా? చెప్పమ్మా, ఏంటి సమస్య? ఈ పెళ్లి చేసుకోవడానికి నీకు అభ్యంతరం ఏంటి? నా సమస్య చెప్పుకుంటే తీరేది కాదు సార్. అది తీరే సమయం, నా కష్టం కరిగే సమయం ఎప్పుడో చేయి దాటిపోయింది. లేదు మీనాక్షి, పొరపాటు పడుతున్నావు. పెంచుకుంటే పెరిగేది బంధం, పంచుకుంటే తీరేది కష్టం. నీ కష్టమేంటో నాకు చెప్పు. కన్నీళ్లని నీ కనుచూపు మేరలో కనిపించకుండా చేస్తాను. కష్టం అనేది నా చుట్టం కాదు సార్, వచ్చి వెళ్ళిపోవడానికి. అది నా నీడ లాంటిది. జీవితాంతం క్షణక్షణం అది నన్ను అంటి పెట్టుకునే ఉంటుంది సార్. దాన్ని నా నుండి ఎవ్వరూ వేరు చేయలేరు సార్. ఇష్టపడ్డవాడు పక్కనుంటే ఎలాంటి కష్టమైనా పటాపంచలైపోతుందమ్మా. నిన్ను బలరాం ఇష్టపడుతున్నాడు. ఓ అమ్మాయికి ఇంతకన్నా ఏం కావాలి? సార్, అది కాదు. అది కాదంటే సమస్య ఏంటో చెప్పాలి కదమ్మా. నేనే సార్ సమస్య. నాకీ పెళ్ళే సమస్య. మీ మీద నాకు గౌరవం ఉంది, అభిమానం ఉంది. కానీ నేను ఈ పెళ్లి చేసుకుని మీ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టలేను. అదే ఎందుకు అంటున్నాను. దయచేసి కారణాలు అడగండి సార్. అవి నేను చెప్పేవి కావు. నా కన్నీళ్ళు ఆ కారణాలని ఆపేవి కావు సార్.
నా పరిస్థితి పగ వాళ్ళకు కూడా రాకూడదు సార్. నేను కాదు, నా మనసులో లేదు. చెప్పుకోలేను, తప్పుకోలేను. తీరం ఎక్కడో తెలియక నడి సంద్రంలో చిక్కుకుపోయిన నావలా ఉన్నాను సార్. ఇలాంటి పరిస్థితుల్లో మీరు పెంచుకున్న అబ్బాయితో జీవితాన్ని పంచుకోలేను, తల వంచి తాళి కట్టించుకోలేను. ఇప్పటిదాకా నీ సమస్య ఏంటో అర్థం కాలేదమ్మా. ఎందుకు నువ్వింత మొండిగా మాట్లాడుతున్నావో అంతు చిక్కలేదమ్మా. కానీ ఇప్పుడు తెలుస్తోంది నీ సమస్య ఏంటో. నీకు తెలిసినంత వరకు బలరాం మేం పెంచుకున్న కొడుకు. అదేగా నీ సమస్య? వాడు మా కడుపున పుట్టినవాడు కాదనేగా ఈ పెళ్లి వద్దంటున్నావు. సార్, నీకు తెలిసింది నిజం కాదమ్మా. నీకు తెలియని నిజం మరొకటుంది. అదేంటో చెప్పనా? బలరాం మేం పెంచుకున్నవాడు కాదు, పరాయివాడు అంతకన్నా కాదు. స్వయానా మా కన్న కొడుకు, మా కన్న కొడుకు, మా కన్న కొడుకు, మా కన్న కొడుకు. మా భార్యాభర్తల ప్రేమకి ప్రతిరూపం వాడు. సార్, తెలుసమ్మా, నీకు ఆశ్చర్యంగానే ఉంటుందని. కానీ ఇది పచ్చి నిజం. క్రిష్ అంటే గిట్టక, వాడంటే నచ్చక చిన్నప్పుడే ఇంట్లో నుంచి పారిపోయాడు. వాడిని నిర్లక్ష్యం చేసి కృష్ణి ప్రేమిస్తున్నామని అపోహపడి మా మీద కోపంతో పారిపోయాడు. 20 ఏళ్ల తర్వాత తిరిగొచ్చాడు. మా మీద కక్ష కట్టాడు. మన వ్యాపారాల్ని దెబ్బతీయాలని చూశాడు. కృష్ మీద పగ పెంచుకున్నాడు. కానీ వాడు మారాడు. అందుకే కన్నవాళ్ల ప్రేమ పొందాలని చేతులు చాచి అడుక్కుంటున్నాడు. కానీ బలరాం చేసిన తప్పుల్ని కృష్ మర్చిపోలేక, బలరాంని ఇంటి మనిషిగా ఒప్పుకోలేక వాడి మీద అసహ్యం పెంచుకుంటున్నాడు. రక్తం పంచిన నేను, కడుపున మోసిన తల్లి, బలరాం నీ అన్నయ్య అని కృష్కి చెప్పలేని స్థితిలో ఉన్నా. చెప్తే వాడు తట్టుకోలేడు, పిచ్చోడైపోతాడు. అలాగని బలరాంకి దూరం కాలేవు. అందుకే నీలాంటి అమ్మాయి వాడి జీవితంలోకి వస్తే వాడికి అమ్మా నాన్న లేకపోయినా నీ పంచన హాయిగా ఉంటాడని ఆశపడ్డానమ్మా. అందుకే బలరాంని పెళ్లి చేసుకోమని నిన్ను వేడుకుంటున్నాను. చెప్పమ్మా, ఇప్పటికైనా నీ అనుమానం తీరిందా? నేను చెప్పింది విన్నాకైనా నీ మనసు కరగట్లేదా? ఇదంతా నిన్ను ఒప్పించడానికి చెప్పట్లేదమ్మా. బలరాంని పెళ్లి చేసుకోవడానికి వాడు మేం పెంచుకున్న బిడ్డ అనేది నీ సమస్య కాకూడదని చెప్పాను. నీ దగ్గర కూడా వాడు మా సొంత కొడుకన్న నిజం దాచిపెడితే వాడికి ఇంకా అన్యాయం చేసిన వాళ్ళమవుతామనే భయంతో నిజం చెప్పాను. నీలాంటి అమ్మాయి వాడికి తోడుగా ఉంటే వాడి బ్రతుకు పచ్చగా ఉంటుందమ్మా. ఈ తండ్రి ఎందుకింత ఆవేదన చెందుతున్నాడో
అర్థం చేసుకోమ్మా. ఈ పెళ్లి ఒప్పుకో తల్లి. చెప్పమ్మా. కానీ నా జీవితం ఎప్పుడో మంటల్లో పడి కాలిపోయింది సార్. నన్ను చేసుకుంటే మీ అబ్బాయి జీవితం పచ్చగా ఉండదు సార్. ఏంటమ్మా ఆ మాటలు? నీలాంటి ఆడపిల్ల ఎవరి జీవితంలోకి వచ్చినా బండలాంటి గుండె కూడా వెన్నెలా కరిగిపోతుంది. వాళ్ల బ్రతుకులో వెలుగు నిండుతుంది. ఆ వెలుగు నా కొడుకు పంచమని కోరుకుంటున్నాను. కాదనకమ్మా. అయినా ఎందుకు నువ్వు ఒప్పుకోవట్లేదు? చెప్పమ్మా, చెప్పు. ఎందుకు ఒప్పుకోవట్లేదు? చెప్పమ్మా, ఎందుకు? ఎందుకంటే నాకు ఇంతకు ముందే పెళ్ళయింది కాబట్టి. నాకు ఇంతకు ముందే పెళ్ళయింది కాబట్టి.